హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మనోజ్ఞాన్ జ్యూసెస్ ఛానల్. టుడే నేను మినప సున్ని బర్ఫీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నాను. ఇది స్వీట్ ఐటెం. దీనికోసం మనం ముందుగా మినప పిండిని తీసుకోవాలి. అదే క్వాంటిటీ ఎంతైతే మినప సున్ని పిండిని తీసుకున్నామో అదే క్వాంటిటీలో బెల్లం, ఒక కప్పు మినపపిండికి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టుకుని కొన్ని వాటర్ వేసుకుని, అంటే బెల్లం కరిగించడానికి బెల్లం పాకం పట్టాలి, అందుకని కొంచెము చిన్న గ్లాస్తో వాటర్ వేసుకుని ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. మీ ఇష్టము, ఇలాచీ ఫ్లేవర్ కోసం నేనైతే యాడ్ చేసుకున్నాను, అది ఆప్షనల్ మాత్రమే. నేను ఇప్పుడు బెల్లాన్ని యాడ్ చేశాను. కొంచెం వాటర్ మరిగినాయి కదా, ఇప్పుడు బెల్లాన్ని యాడ్ చేశాను. ఈ బెల్లం కరిగేంత వరకు ఉంచాలి. ఇది కొంచెం పాకం రావాలి, కొంచెం గట్టిగా, అంటే మరీ గట్టిగా కాకుండా లేత పాకం వచ్చేంత వరకు మనం బెల్లాన్ని మరిగించుకోవాలి. ఇది మినప సున్ని పిండిని తినడం వల్ల మనకి శరీరంలో నడుము నొప్పులు, అలాగే ఏమైనా వాపులు ఉంటే తగ్గుతాయి. నడుము నొప్పికి చాలా మంచిది. దీనిని సున్ని పిండి గురించి మీకు తెలిసిందే కదా, సున్నుండలు చుట్టి కూడా పెడతారు. ఇది చాలా హెల్దీ ఫుడ్. మినప సున్ని పిండిని తినడం వలన, అలాగే బెల్లంలో ఐరన్, పొటాషియం, కాల్షియం ఇవన్నీ మన శరీరానికి లభిస్తాయి. రెండు తినడం వల్ల ప్రోటీన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మనము బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్ వేసుకోవడం తగ్గించవచ్చు ఈ సున్ని పిండిని ఎక్కువగా తీసుకోవడం వల్ల. చూడండి, ఇలా పాకం రావాలి, ఈ పాకం వచ్చినాక మనము, చూడండి పాకం వచ్చింది కదా, ఇప్పుడు మనము దీనిలో కొంచెము నెయ్యి యాడ్ చేసుకుని మినప సున్నిపిండిని కూడా యాడ్ చేయాలి. నెయ్యి యాడ్ చేసుకుని ఇప్పుడు సున్నిపిండిని యాడ్ చేసుకుని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని సున్నిపిండిని యాడ్ చేసుకుని తిప్పుకుంటూ కలుపుకోవాలి. చూడండి, సున్నిపిండిని మినపపిండిని యాడ్ చేశాను. ఇప్పుడు దీనిని కలుపుకోవాలి. అలా కలుపుకుంటూ ఉండాలి. నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి నేను మొత్తం కలిపినాక చూపించాను. ఇలా దగ్గరగా కలిసేంత వరకు కలుపుకోవాలి. మరొక స్టీల్ ప్లేట్ తీసుకుని దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకుని మనము ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా, దీనిని ఇందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. కలుపుకున్న మినపపిండిని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుని మనము డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని, మీ దగ్గర ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో మీకు ఏం కావాలో వాటితో గార్నిష్ చేసుకొని, మీకు ఏ విధంగా ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకొని మనము రెడీ చేసుకొని పెట్టుకోవడమే. అంతే, మినప సున్ని బర్ఫీ రెడీ అయినట్టే. ఇది హెల్త్కి చాలా మంచిది. మంచి హెల్తీ ఫుడ్ పిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళు శరీరం అనేది కొంచెము దృఢంగా అవుద్ది. చూడండి, ఇలా కట్ చేసుకున్నాను నేనైతే. మీకు ఇష్టం వచ్చిన షేప్లో మీరు కట్ చేసుకొని మీరు సర్వ్ చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా కూడా ఉంది. సున్నుండలే కాకుండా ఇలా వెరైటీగా కూడా ట్రై చేయొచ్చు. సున్నిపిండితోటి, మినపపిండితోటి, మినపప్పు పిండితోటి చాలా టేస్టీగా, అలాగే హెల్దీ ఫుడ్ ఇది. పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారు. ఇవి చాక్లెట్ టేస్ట్ వచ్చింది ఇది కూడా. చూడండి, కొంచెం గట్టిగా అయిన తర్వాత ఇలా ప్రిపేర్ అయినాయి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.